చిన్న సాక్ష్యం, అంతా కాదు, యవ్వన ప్రాయంలో జరిగిన చిన్న సాక్ష్యాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నా. హల్లెలూయా. షార్ట్కట్లు ఉంటాయి, అర్థం చేసుకోండి. ఎందుకంటే యవ్వన ప్రాయంలో జరిగిన విషయాన్నే మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. ఎందుకంటే ఇక్కడ యవనస్తులు చాలామంది ఉన్నారు. ఇది యవనస్తుల కూడిక. మరి యవనస్తులందరూ కూడా బలపరచబడాలని, యవనస్తులందరూ మరి ఈ కంప్యూటర్ యుగంలో మరి ఉన్నటువంటి టెక్నాలజీ కంటే యవనస్తుల యొక్క మైండ్ చాలా స్పీడ్గా పరిగెడుతుంది. హల్లెలూయా. నానా విధాలుగా పరిగెడుతూ ఉంటుందండి. అది ఎక్కడ ఆగదు, ఫుల్ స్టాప్ పెట్టదు అక్కడ, అది పరిగెడుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు వచ్చి అక్కడ ఆపాలి, ఆపితేనే కానీ అది ఆగదు. హల్లెలూయా. అటువంటి స్పీడ్ యుగంలో యవనస్తులు ఉన్నారు. ఏంటండి, పాపము జోలికి మనం వెళ్ళవసరం లేదు, పాపమే మన దగ్గరికి వచ్చేస్తుందండి. అటువంటి భయంకరమైనటువంటి దినాలు ఈ దినాలు. అటువంటి దినాలు ఉన్నటువంటి యవనస్తులు ఇక్కడ చాలామంది ఉన్నారు. కనుక ప్రియులారా, అది పెద్ద గొప్ప సాక్ష్యం ఏది కాదు, కానీ ఆ సాక్ష్యం వలన కొద్దిగా మీ జీవితంలో చిన్న మార్పు వస్తుందని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. నన్ను వేరే విధంగా మీరు చూడకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రియులారా, ఈ యవనస్తులు దేని చేత వారి నడతను శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును బట్టే కదా, దాన్ని జాగ్రత్తగా చూసుకున్న దాన్ని బట్టే కదా. హల్లెలూయా. ప్రియులారా, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యాన్ని బట్టే మన జీవితాలు మార్చుకోవాల్సి ఉన్నది. ప్రియులారా, నా సొంత రక్షకుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించింది 24వ సంవత్సరంలో. హల్లెలూయా. 24వ సంవత్సరంలో నా సొంత రక్షకుడుగా యేసుక్రీస్తు వారిని అంగీకరించాను. ఇప్పటికీ నా వయసు 54 సంవత్సరాలు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు 54 అంటే చాలామందికి డౌట్ రావచ్చు, పాస్టర్ గారు మీకు 54 సంవత్సరాలు ఏంటి అని. నాకు 54 సంవత్సరాలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నా 19వ ఏట నుంచే వేటాడడం మొదలుపెట్టాను. నా 19వ ఏట నుంచి, నా 19వ సంవత్సరం నుంచి వేట, తెలుసు కదా యవనస్తులు బాగా తెలుస్తుంది. వేటాడడం నేను చాలా మొదలుపెట్టాను. ప్రవక్త గారు ఆడిన వేట కాదండి ఇది. హల్లెలూయా. హల్లెలూయా. లేడీ వేట, ఆ వేట కాదు, ఇది లేడీ వేట. హల్లెలూయా. నేను ఆ టైంలో మరి సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. నేను సినిమాలు ఎక్కువగా చూస్తూ ప్రేమ దోమ అనుకుంటూ మరి ఎక్కువగా సినిమాలు చూడడం వల్ల సినిమా యొక్క ప్రభావం నా మీద ఎక్కువగా పడేదండి. సినిమా యొక్క ప్రభావం నా మీద ఎక్కువ పడేది. బయటకు వస్తే చాలు పెద్ద హీరోలా ఫీల్ అయిపోయింది. ఆ హీరో అక్కడ ఏదైతే చూస్తానో అదే హీరో యొక్క ప్రభావం నా మీద ఉండేది. అదే స్టిల్స్ ఇస్తూ అదే అమ్మాయిని చూసిన అమ్మాయిని ఈ అమ్మాయి హీరోయిన్ ఏమో అన్నట్టుగా ముందు బిల్డప్ ఇస్తున్నాడు. అంటే ఆ ప్రభావం నా మీద, ఆ సినిమా ప్రభావం నా మీద అలా పనిచేస్తూ ఉండేదండి. హల్లెలూయా. రిమోట్ ఉండేది ఏం బిడ్డలారా, అంత రీతిగా నేను ఒక పెద్ద లవర్ బాయ్ లాగా మరి అనుకుంటూ నా ప్రభావం ఎక్కువగా ఉండేది. మీరు అనుకోవచ్చు, ఏంటి నల్లగా ఉన్నాడు, చూస్తే ఇలా ఉన్నాడు, అందం లేదు, ఇతర లవర్ బాయ్ ఏంటి, ఏంటండి ఇతడు లవర్ బాయ్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. పిల్లలు ఆ యవ్వన ప్రాయంలో ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. అర్థమైందా? నల్లగొన్నాడా, తెల్లగొన్నాడా, పొట్టుకున్నాడా, పొడుగున్నాడా అనేది కాదు, టాలెంట్ ఎంత ఉన్నది అనేది ముఖ్యం. హల్లెలూయా. నాకు టాలెంట్ ఉంది. ఏంటంటే టాలెంట్ అంటే వాక్ అంటే వాక్చాతుర్యం ఉంది. నాకు టాకింగ్ పవర్ ఉంది. ఈ టాకింగ్ పవర్తో ఎటువంటి అమ్మాయిలైనా సరే మరి చెడగట్లేదండి, మీరు చెడగొట్టే అనుకుంటారేమో, వాళ్ళని ఆకర్షించేవాడిని. ఆ పవర్తో, ఆ మాటలతో ఎదుటి వ్యక్తులు ఏం చేసేవాడిని అంటే ఆకర్షించేవాడిని అండి. అలా ఉండేది నా టాలెంట్. నేను ఎలా ఉండేవాడిని అంటే నాగార్జునకి ఎక్కువ, కమలాసన్కి తక్కువగా ఉండేవాడిని. ఎలా ఉండే మహానటులు అనమాట. నాగార్జునకి ఎక్కువ, కమలాసన్కి తక్కువ. పిల్లలు ఈ పిచ్చిలో పడి పిల్లరా మా నాన్నగారు చదువుకోమన్నా సరే ఇంటర్మీడియట్ తోటి సరిపెట్టేశాను. నాకు చదువద్దు,
నాకు బుర్రకి ఎక్కట్లేదు, నేను చదవనని మరి ఆ పిచ్చిలో పడి, ఆ సినిమాల పిచ్చిలో పడి, ఆ సినిమాల మోజులో పడి మరి ఆ చదువు మానేశాను, ఈ లోకానికి దగ్గరైపోయాను. అలాగే చేతులారా వచ్చిన ఉద్యోగాలు పోగొట్టుకున్నానండి. చేతులారా వచ్చిన ఉద్యోగాలు. మరి మా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది, డాక్ యార్డ్ ఉంది, షిప్ యార్డ్ ఉంది, అలాగే ఆర్టీసీ కూడా ఉంది. ఈ 4 కూడా నాకు పోస్టులు వచ్చాయి, ఉద్యోగాలు, అవకాశాలు వచ్చాయి. అవకాశాలు వచ్చినా సరే ఈ పిచ్చి ఏం చేసిందంటే నన్ను ఎక్కడికి వెళ్ళకుండా చేసిందండి. ఇంటి దగ్గర నేను ఇంటర్వ్యూకి వెళ్తానని చెప్పి వెళ్ళడం, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళకుండా జగదాంబ సెంటర్కి వెళ్ళి సినిమా చూసేసి, విశాఖపట్నంలో జగదాంబ సెంటర్ అంటే బాగా పేరు మోసింది, అక్కడికి వెళ్ళి సినిమా చూసేసి సాయంత్రం అయ్యేసరికి హ్యాపీగా హోటల్లో ఏదో తినేసి ఇంటికి వచ్చేసాను. ఏమైంది ఇంటర్వ్యూ అంటే సూపర్ జరిగిందనేవాడు, బాగా జరిగిందనేవాడు. పిల్లలు ఇలాగే మరి గవర్నమెంట్ ఉద్యోగాలు 4 వదిలేశానండి. వదిలేసిన తర్వాత నా యవ్వన ప్రాయంలోనే సరైనటువంటి నిర్ణయం తీసుకోక నా పరిస్థితి గమనించిన నా కుటుంబీకులు ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారు. ఎన్నోసార్లు వారి ప్రయత్నాలు వాళ్ళు చేశారు నన్ను సరి చేయడానికి. కానీ వారి వల్ల కాలేకపోయిందండి. ఎందువల్లంటే నా చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులు, మేము ఉన్నటువంటి ఆ వీధి, ఆ వాతావరణం అంతా కూడా అసలు నన్ను లైఫ్లో ఎదగనీయకుండా అనగదొక్కేసిందండి. నాకున్నటువంటి ఫ్రెండ్స్ కూడా అటువంటి వాళ్ళే. కాబట్టి నా లైఫ్ అంతా కూడా అనగదొక్కేసింది, అయిపోయింది. ఇంకా పతనం అయిపోయినటువంటి స్థితిలోనికి నేను వెళ్ళిపోయాను. మరి చాలా ఘోరంగా వెళ్ళిపోయాను. మరి ఇటువంటి పరిస్థితి అంటే అటువంటి పరిస్థితి, అంత భయంకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ టైంలో ఒక అమ్మాయి పరిచయం అయింది నాకు. హల్లెలూయా. ఆ అమ్మాయి పరిచయం అయిందండి. ఆ అమ్మాయి ఎవరో కాదు, మా పాస్టర్ గారే. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మాయి పరిచయం అయింది, మా పాస్టర్ గారు నాకు పరిచయం అయిన తర్వాత ఆమె పుట్టుక క్రైస్తవురాలు, మాకు కొద్దిగా దగ్గర బంధుత్వం. ఆ బంధుత్వం వల్ల వాళ్ళకి మాకు రిలేషన్స్ ఉన్నప్పుడు మరి ఆమె మా ఇంటికి వస్తూ ఉండేది. నేను స్టీల్ ప్లాంట్లో ఉండేవాడిని. అనకాపల్లిలో వీడు సరిగా ఇక్కడ బాగుపడ్డో అని మా అన్నయ్య స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్, మా అన్నయ్య దగ్గర తీసుకెళ్ళి పెట్టారు. అక్కడ ఉండేవాడిని. అక్కడ ఉన్నప్పుడు కూడా మరి నా ఇష్టం వచ్చినట్లుగా తిరిగేవాడిని, చేసేవాడిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అమ్మాయి నాతో పరిచయం అయింది. ఆ అమ్మాయి నేను చూస్తే విగ్రహారాధికుడిని, ఆ అమ్మాయి చూస్తే క్రైస్తవురా. పిల్లరా, ఆమె నాకు చాలా విషయాలు చెప్పుకొచ్చింది. ఆమె ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఆమెకు ఎక్కువగా ఈ లోకానుసారమైనటువంటి ప్రేమను, ఫిలియో ప్రేమను నేను ఆమె దగ్గర ప్రదర్శిస్తూ ఉండేవాడిని. హల్లెలూయా. కానీ ఆమె నా దగ్గర అగాపే ప్రేమతో ప్రదర్శించేది ఆమె. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ ఫిలియో ప్రేమను చూపించేవాడిని, ఆమె నన్ను ఎల్లప్పుడూ అగాపే ప్రేమ వైపు తిప్పుతూ ఉండేది. ఏంటి ఈమె అనుకునేవాడిని, ఏంటి ఈమె ఇలా చేస్తుంది అనుకునేవాడిని. ఇలాగ పరిచయాలు పెరిగాయి. పరిచయాలు పెరిగిన తర్వాత యేసుక్రీస్తుని తను ఒకరోజు అన్నది. ఏంటన్నదంటే, పిల్లరా, మా కుటుంబీకులందరూ కూడా మొట్టమొదట ఒప్పుకోలేదు. నువ్వు చూస్తే పోరంబోకోడివి, అమ్మాయి చూస్తే మరి ఒక సాంప్రదాయం కలిగిన కుటుంబంలో ఉన్న అమ్మాయి, నువ్వు అమ్మాయిని వివాహం చేసుకుంటావా, అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, నీకు ఇట్టి పరిస్థితుల్లో అమ్మాయి జీవితం నువ్వు పాడు చేసేస్తావు, కాబట్టి నీకు అమ్మాయితో చేయడానికి మా వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయినప్పుడు ప్రియమైన దేవుళ్ళరా, ఆమె ఒకసారి పిల్లరా నాకు ఒక లెటర్ రాసిందండి. ఏంటి లెటర్ అంటే, ఆఖరిసారిగా ఏంటి, నీ తల్లిదండ్రుల ప్రేమ బ్రతుకున్నంత వరకే ఆ ప్రేమ ఉంటుంది, అలాగే నీ అన్నదమ్ముల ప్రేమ బ్రతుకున్నంత వరకే ఉంటుంది, అలాగే మీ వాళ్ళు అన్నవాళ్ళు, నీ స్నేహితుల ప్రేమ అయినా, ఆఖరికి నా ప్రేమ అయినా నీ బ్రతుకున్నంత వరకే ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రేమ అయితే శాశ్వత కాలం ఉంటుంది. ఆ ప్రేమ మీద మీరు విశ్వాసం ఉంచండి. నేను ఈరోజు మీ తల్లిదండ్రులు ఒప్పుకున్నా లేకపోయినా, మనం కలిసినా కలగకపోయినా, నువ్వు మాత్రం
ఆ ప్రేమలో మీరు నిలిచుండండి అని ఒకసారి తన లెటర్ రాసింది. ఆ లెటర్ నేను పెద్దగా చదవలేదు, చదివాను కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఏంటి ఇప్పుడు చూసినా ఈ దేవుడో దేవుడో దేవుడు అని చేస్తుంది దేవుడా, నా ప్రేమను అర్థం చేసుకోదేటి, దేవుడి ప్రేమ అంటదేటని ఆ లెటర్ తీసి నా బీరువా నా సూట్ కేసులో పెట్టేసుకున్నాను. ఒక్కరోజు ఏముందంటే జరగకూడదంతా నా జీవితంలో చాలా విషయాలు జరిగాయి. స్థిరంగా ఉండను కాదు, స్థిరంగా ఉండకపోతే మా అన్నయ్య విసిగిపోయాడు. అనకాపల్లి స్థిరంగా లేడు అనుకుంటే స్టీల్ ప్లాంట్కి వచ్చిన తర్వాత రాడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు వీడు అందరినీ కొట్టడానికి. అందరితో తిరుగుతున్నాడు, అందరితో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాడు వీడు. ఇంక వీడు బాగుపడ్డు. నాకెందుకు ఇక్కడ ఏదో నీటి జరిగిందనుకో, రేపు నా తల్లిదండ్రులు నన్ను నువ్వేం చేసావురా అని నన్ను అడుగుతారు కాబట్టి సమాధానం నేను చెప్పలేనని ఒకరోజు మా అన్నయ్య నన్ను తీసుకొని స్టీల్ ప్లాంట్ నుంచి తీసుకొని వచ్చేస్తున్నాడు అన్నమాట. తీసుకొని వచ్చేస్తుంది ప్రియమైన నిర్మలారు. అప్పటికి నా ప్రాణం విసిగిపోయింది. ఏంటో తెలుసా, ఈ లోకంలో కావాలని యవనస్తురాలు గమనించండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తొందరపాటుగా అన్నిటినీ తొందరగా అన్నీ నా జీవితంలో అమలుపరిచి చిన్న వయసులోనే నా జీవితం ఎక్కడికి పోయిందంటే చనిపోవడానికి దారితీసినంత పరిస్థితి వచ్చేసింది. ఇంకా నా తల్లిదండ్రులు అసహించుకున్నారు, నా అన్నదమ్ములు అసహించుకున్నారు, నా బంధువులు అసహించుకున్నారు, నా స్నేహితులు కూడా దూరంగా వెళ్ళిపోయారు, ఎవరూ లేరు. ఆఖరికి నేను ప్రేమిస్తున్నటువంటి అమ్మాయి కూడా వాళ్ళు నాకు ఇచ్చి చేయనన్నారు. నీకెందుకు రాటువంటి పిల్లని వాళ్ళు కూడా అమ్మాయి దూరం అయిపోయింది. ఇక నా బ్రతికేందుకు, ఇక నేను చనిపోదాం డిసైడ్ అయిపోయి అలాగే స్టీల్ ప్లాంట్ నుంచి వస్తూ ఉన్నప్పుడు అక్కడ అగనంపూడి అనే ఒక ఊరు ఉంటుందండి. అగనంపూడి దగ్గర ఒక పెద్ద బ్రిడ్జి ఉంటుంది. ఇప్పుడు బ్రిడ్జి ఉంది, అప్పుడైతే రైల్వే ట్రాక్ ఉండేది, హైవే రోడ్డు అప్పుడు పడలేదు. అక్కడ ట్రైన్ కోసం మరి గేట్ వేశారు, ట్రైన్ వస్తుందని. నేను దిగాను. పిల్లరా మీరు నమ్మితే నమ్మండి, ఇది కట్టు కాదు మాత్రం కాదు, ఇది నిజం. యవనస్తులు మారాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా నేను దిగిపోయాను. దిగిపోయి నేను ఇలాగా నడుచుకుంటూ వెళ్తున్నాను. ట్రైన్ వస్తుంది కదా, ఆ ట్రైన్ కింద తలపెట్టేద్దాం, చచ్చిపోదాం, ఎందుకు ఈ బతుకు, ఎవరు అర్థం చేసుకోలేదు ఎందుకు ఈ జీవితం అని డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయ్యి నేను అలాగే వెళ్తుంటే మా అన్నయ్య అన్నాడు, ఎక్కడికి వెళ్తున్నారా అన్నాడు. లేదా నేను పాస్కి వెళ్తున్నాను నేను చెప్పాను. చెప్పి పక్కకి వెళ్ళి ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పక్కకి వెళ్ళాను. ఆ చెట్టుని నేను ఆశ్రయంగా తీసుకొని ఆ చెట్టుకి ఎదురుంటే అలాగ పరిగెడుతూ వెళ్తున్నాను, మా అన్నయ్యకి కనబడకుండా ఆ చెట్టునే నాకు ఆధారంగా తీసుకొని ఆ చెట్టు పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళాను. ఈ కంగారులో పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక మోడుకి, చెట్టు యొక్క మొదలు మోడు ఒకటి ఉంది, దాన్ని తండుకొని పడిపోయానండి. ట్రైన్ వచ్చేస్తుంది, వెళ్ళి పడిపోయాను. నేను వెళ్ళి తలపెట్టేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. ఇంకా ట్రైన్ వచ్చేసింది, నేను పడిపోయాను. కిందని పడిపోయి లేచేసరికి నా కళ్ళు మసకైపోయాయి, నాకేం కనబడలేదు. ఇప్పుడు వెళ్ళారా నాకేమీ కనబడలేదు. కనబడకపోయేసరికి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇలాగ కళ్ళు నిలుపుకునే సమయంలో కళ్ళు నిలుపుకొని చూసేసరికి నాకు ఒక స్క్రీన్ కనబడుతుంది. హల్లెలూయా. ఏంటి ఆ స్క్రీన్ అంటే పిల్లరా, నా భార్య రాసినటువంటి లెటర్. ఈ లోకంలో ఉన్న ప్రేమ అన్నిటికీ అది శాశ్వతకాలం ఉండదు, కానీ యేసుక్రీస్తు యొక్క ప్రేమే శాశ్వతకాలం ఉంటుందని తను రాసినటువంటి ఆ లెటరు నాకు ఆ స్క్రీన్ ముందు కనబడుతూ ఉంది. దాన్ని అలా చూసుకుంటూ ఉన్నాను 2 నిమిషాలు. ఈ లోపల మా అన్నయ్య వెనకాతలు వచ్చేసి నా భుజం మీద చేయి వేసేసరికి నేను మెలకు వచ్చేసాను. ఎక్కడికి ఇంత దూరం ఎందుకు వచ్చావు అన్నాడు. ఏమీ లేదని అన్నాను. నన్ను తీసుకొచ్చాడు, నా తల్లిదండ్రులకు అప్పగించాడు. వీడిని ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను విడిచిపెట్టేశాను వీడిని, నాకు వీడికి సంబంధం లేదు అని వదిలేసి వెళ్ళిపోయాడు. నా తల్లిదండ్రులు తిడుతున్నారు, నా చెవులకు ఏం వెళ్ళట్లేదు. అందరూ నాకు అది చూస్తున్నారు, నాకేం వెళ్ళటం లేదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ల గొడవలో ఏంటండి, అమ్మాయిల కోసమే గొడవలండి. నా లైఫ్లో ఏమి లేవు. నేను దొంగని కాదు, వింటున్నానండి, నేను దొంగని కాదు. లేనిపోని గొడవలు ఎత్తి మీద పెట్టుకునేవాడిని. లేనిపోని గొడవలు, పోలీస్ స్టేషన్లు, తగాదాలు, ఇవన్నీ ఏమయ్యంటే పాపం చుట్టుకున్నట్టుగా నన్ను చుట్టుకున్నాయి. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే నా భార్య పరిచయం కాక మునుపు. అవన్నీ కూడా పాపము మరి తాచుపాము చుట్టుకున్నట్టుగా నన్ను చుట్టుకున్నాయి. అది నాకు బంధించాయి నన్ను. మరి అప్పుడు
వెంటనే ఇంక నేను ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఎన్ని తిరుగుతున్నా నాకు వినపడలేదు. ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ బీరువా ఆ యొక్క సూట్ కేసు అంతా తీసేసేసరికి ఆ లెటర్ దొరికింది. మా ఇంటి పక్కనే పార్క్ ఉండేది. ఆ పార్కులో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ లెటర్ తీసుకొని మరలా చదువుకొని చాలాసేపు ఏడిసి పిల్లరా ఆ రెండో రోజు నుంచే నేను చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రెండో రోజు నుంచే చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను, విడువకని ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో నా జీవితంలో ఇంకా బలం వచ్చిందండి. యేసయ్య ప్రేమ ఎంత బలమైందా, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందా యేసయ్య ప్రేమ అని అప్పుడు నేను అనుకున్నాను. నిజమే, తను చెప్పినట్లు నిజమే. ఈ లోక ప్రేమ అన్నిటికంటే యేసయ్య ప్రేమ చాలా శాశ్వతమైనదని నేను గ్రహించి ఇంకా ఆమెని నా దృష్టిలో పెట్టుకోలేదు, ఇంకెవరిని నా దృష్టిలో పెట్టుకోలేదు. ఇంకా నేను చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. చర్చికి వెళ్ళడం నేను ప్రారంభిస్తున్నాను పిల్లరా. నా మీద క్రిమినల్ కేసు కూడా ఉన్నది. ఏంటండి క్రిమినల్ కేసు? ఇంకేంటంటే అంత భయంకరమైన కేసు. ఇంకా నాకు జీవిత కారాగార శిక్ష వేసేయాలి. అటువంటి కేసు పెట్టారు నా మీద. అటువంటి కేసు అండి పిల్లరా. నేను చర్చికి వెళ్ళి ఏడ్చిన తర్వాత ఇంకా దేవా నీవు తప్ప నాకు ఎవరు లేరు అని నేను అనుకున్న తర్వాత పిల్లరా ఆ కేసు విషయంలో కూడా నా తల్లిదండ్రులు ఎవరు రాలేదు. నేనే లాయర్ని పెట్టుకున్నాను. నేనే లాయర్ని పెట్టుకున్నాను. ఎందుకంటే వదిలేశారు, వీడు వేస్ట్ గాడు, వీడు ఎందుకు పనిచేయడం, నా కడుపుని చెడబుట్టాడని నా తండ్రి విడిచిపెట్టేశాడు, మా వాళ్ళందరూ విడిచిపెట్టేశారు, మా అన్నయ్య కూడా విడిచిపెట్టేశాడు. చీకటి దినాలు ఎన్నో దినాలు అనుభవించాను నేను. పిల్లరా ఎప్పుడైతే మరి ఆ యొక్క కోర్టుకి ఆ దేవుని మందిరానికి వెళ్ళడం మొదలెట్టానో పిల్లరా అప్పట్లోనే అప్పుడు ఎన్టీఆర్ గారు పరిపాలించేవారు. ఎన్టీఆర్ గారు పరిపాలించినటువంటి సమయం అది. ఆ సమయంలో ఏమొచ్చిందంటే న్యూసెన్స్ కేసుల కింద ఒకే కుటుంబంలో కేసులుంటే, ఒకే కుటుంబీకులు కేసులు పెట్టుకుంటే అది ఎటువంటి భయంకరమైనటువంటి కేసు అయినా సరే ఏంటండి ఒకే కుటుంబీకులు అయితే మాత్రం న్యూసెన్స్ కేసు కింద కొట్టుపారేయండి అన్నారు. హల్లెలూయా. నా బంధువులే నా మీద పెట్టారు కేసు. పిల్లరా నా వాళ్ళే నా మీద పెట్టారు. అంతగా భయంకరం కేసు. దేవుడు కొట్టేశాడండి. హల్లెలూయా. ఇంకా ఎప్పుడైతే దేవుడు కొట్టాడో అప్పటి నుంచి నాలో మరి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో బలం వచ్చిందండి. ఎంతో బలము నాకు వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ బలం ఎప్పుడైతే వచ్చిందో పిల్లరా ఇక నేను క్రీస్తు కొరకే జీవించడం మొదలుపెట్టాను. అల్లరితో కూడిన ఆటపాట్లకి నా జీవితంలో చోటు ఇవ్వలేదు. ఇక ప్రియులారా యేసేపు పాపమును చూసి పారిపోయినట్లుగా ఇక్కడి నుంచి నేను పారిపోవడం మొదలుపెట్టాను. ఇస్సాకు తండ్రికి బొద్దుడై ఉన్న ప్రకారము నా తండ్రి అయినటువంటి దేవునికి నేను బొద్దుడై ఉండడం మొదలుపెట్టాను. ఒక దానియేలు, షద్రకు, అబేద్నెగోలు ఎలాగైతే దేవుళ్ళు నిల్చున్నారో అలాగే దేవుళ్ళు నిలుచుండాలని ఓ తీర్మానం చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా మన యవ్వన ప్రాయమే ఏంటండి మన లైఫ్కు టర్నింగ్ పాయింట్ అండి. మన లైఫ్కి టర్నింగ్ పాయింట్ మన యవ్వన ప్రాయమే. అప్పట్లోనే అనేక రకాలైన తలంపులు వస్తాయి, అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి, అనేక రకాలైనటువంటి వీటిని చెడు సహవాసాలు కుదురుతాయి యవ్వన ప్రాయంలోనే. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యవ్వన ప్రాయంలోనే నీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ కనుక ఆ యవ్వన ప్రాయంలోనే నువ్వు సరైనటువంటి నిర్ణయం తీసుకొని నీ జీవితాన్ని దేవునితో కట్టుకోవాలి పిల్లరా. కట్టుకోలేదనుకో ప్రియమైన దేవుని బిడ్డలారా మన లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. మన లైఫ్ స్పాయిల్ అయిపోద్ది పిల్లరా. ఈరోజు నా జీవితంలో ఒక ప్రేమ ఏంటండి ఒక సినిమా పిల్లరా, ఒక సినిమా ప్రేమ కాదండి, ఒక సినిమా యొక్క ప్రభావము నా జీవితాన్ని నాశనకరమైన రీతిలో తీసుకెళ్ళిపోయింది. సినిమా అండి, రోజుకి 2 సినిమాలు చూసేవాడిని, రోజుకి 2 సినిమాలు అంతగా చూసేవాడిని. ఆ సినిమాల కోసం మరి ఎక్కడ ఇంట్లో డబ్బులు పట్టుకొని వెళ్ళి సినిమాలు చూసేవాడిని. ఏది ఇచ్చినా తిండి తినకుండా సినిమాకి ప్రభావం ప్రాధాన్యత ఇచ్చేవాడిని పిల్లలు. అలాగే మీ జీవితాల్లో యవనస్తులారా నేను ముగిస్తున్నాను. అంటే చాలా ఉంది, చిన్న సాక్ష్యం మాత్రం మీకు చెప్పాను. అయ్యగారు మరి దైవజనులు మన మధ్య ఉన్నారు, చాలా విషయాలు చెప్పాలి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా యవన ప్రారంభంలో నాకు అటువంటి ప్రభావం నన్ను ఏలుబడి చేసింది. ఈరోజు మీ జీవితంలో ఎటువంటి ప్రభావం మిమ్మల్ని ఏలుబడి చేస్తుందో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు ఈ 3 రోజులు యవనస్తుల కొడుకులు ఉన్నాం. మనం ఏదో నేర్చుకొని వెళ్ళాలి. హల్లెలూయా. ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళిపోవడం కాదండి. మన జీవితంలో ఏదో ఒక పాఠం నేర్చుకోవాలి. దేవుని కొరకు ఏదో తీర్మానం చేసుకోవాలి. ఇదిగో ఫలానా యవనస్తుల కొడుకులో నా జీవితం అద్భుతంగా దేవుడు మార్చాడని మీరు చెప్పేవారుగా ఉండాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే
దేవుని కొరకు మంచి తీర్మానం చేసుకోవాలి. దేవుని పరిచర్యలు ఉండాలి ప్రియులారా. దేవుని కొరకు ముందడుగు వేయాలి. హల్లెలూయా. దేవుడే మన జీవితంగా ఉండాలి. దేవుడే మనకు ఆధారం ఉండాలి ప్రియులారా. నాకు ఎంత ఈ లోకం మీద పిచ్చి ఉండేదో ప్రియులారా, ఎప్పుడైతే నేను దేవుడి వైపు తిరిగానో నాలో ఒక తెలియని వైరాగ్యం వచ్చేసిందండి. నాలో తెలియని వైరాగ్యం వచ్చేసింది. తిండి మీద ఉండేది కాదు పిల్లరా, బట్టలు సరైన బట్టలు వేసుకున్నా ఉన్నాను అని ఉండేది కాదండి. ఎక్కడ యేసు ప్రభు గురించి తెలుసుకోవాలని డినామినేషన్ వాళ్ళందరి దగ్గరికి తిరిగేశానండి. క్రీస్తు సంఘం వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వీళ్ళు ఏం చెప్తారో అని చూసేవాడిని. ఏంటండి యాషువ మెస్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వీళ్ళు ఏం చెప్తారో వినేవాడిని. ఏంటండి యెహోవా సాక్షుల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు ఏం చెప్తారో వినేవాడిని. బాప్టిస్టులతో కలిసి చర్చికి వెళ్ళేవాడిని, అక్కడ ఏం చెప్తారో వినేవాడిని. లూథరన్ చర్చికి వెళ్ళాను, అన్ని చర్చిల్లో కూడా వెళ్ళి ఎక్కడ నాకేం దొరుకుతుందా. హల్లెలూయా హల్లెలూయా. రాజమండ్రి థామస్ గారి దగ్గరికి వెళ్ళి కూడా డ్యాన్స్లు వేసాను నేను. ఏం దొరుకుతుందా దేవుడి గురించి. థామస్ గారు తెలుసు కదా, దహించి అగ్ని. అక్కడికి కూడా వెళ్ళి డ్యాన్స్లు వేసాను. 24 గంటలు నోరు తిరగని మాటలు, వంకర మాటలు, రకరకాల పిచ్చి. అంటే ఈ లోకానుసారం ఏంటంటే పిచ్చి ఎంత ఉందో అంతకంటే డబుల్ రెట్టు దైవికమైన భక్తి విషయాలు పిచ్చి వచ్చేసింది నాకు. వైరాగ్యం వచ్చేసింది నాకు. ఏదో తెలుసుకోవాలి దేవుని గురించి, ఏదో తెలుసుకోవాలని దేవుని గురించి ముందుకు నిలబడినప్పుడు దేవుని యొక్క ప్రణాళికలో ప్రియులరా, దేవుని యొక్క ఏర్పాట్లో నేను ముందుగానే ఉన్నాను కనుక దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుని సేవకు నన్ను పిలుచుకున్నాడు. ఆ సంగతి నాకు కొద్ది రోజులు తెలియదు, తర్వాత తెలిసింది. తెలిసిన తర్వాత అప్పుడు దేవుడు నన్ను నిలబెట్టిన తర్వాత దేవుని పరిచర్యలో డినామినేషన్లో సేవ చేయడం మొదలుపెట్టాను. ఎంతగానో సేవ చేశాను, చేసి అద్భుతాలు చూశాను నా జీవితంలో అండి. సచ్చినోళ్ళు నా చేతుల ద్వారా ప్రార్థన చేసినప్పుడు అవన్నీ కూడా బ్రతికారండి. చచ్చిన ముసలోడు బ్రతికాడు. కళ్ళు లేని చిన్న పిల్లకి కళ్ళు వచ్చాయి, కళ్ళు తెరవబడ్డాయి. దేవుని బిడ్డలారా, చనిపోతారన్నటువంటి వాళ్ళని అనేక మంది దేవుడి చేతుల మీదుగా అనేకమైన స్వస్థతలు ఇచ్చి బ్రతికించారు డినామినేషన్లో. వర్తమానంలోకి వచ్చిందా తెలిసింది. ఇది వరములు ఫలములు మారు మనసు లేకుండానే వస్తాయని తెలిసింది అప్పుడు. హల్లెలూయా. అయితే ఇవన్నీ ఉట్టుదే, ఇందులోనేదో ఉందనుకున్నాను. దేవుడు నన్ను వాడుకోవడానికి, దేవుడు నన్ను నలగొట్టడానికి, నాకు సరైనటువంటి వే చూపించడానికి దేవుడు నన్ను ఇలా వాడుకున్నాడని వర్తమానంలో వచ్చిందని గ్రహించాను. దేవునికి స్తోత్రం.